హల్లెలూయా! మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభోదయం. ఈరోజు జీవాహారము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. Joshua chapter 1 verse 5. There shall not any man be able to stand before thee all the days of the life. As I was with Moses, so I will be with thee. I will not fail thee, nor forsake thee. Amen. Hallelujah. మొదటి 3 కాండములు అనగా ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండములు ప్రవక్త అయిన మోషే గారు రాసినవి. తర్వాత యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు ఉన్న 12 చరిత్ర పుస్తకములు బైబిల్లో 2వ భాగంగా మనము చెప్పవచ్చు. వాటిలో మొదటి పుస్తకమైన ఈ యెహోషువ గ్రంథము మొదటి 5 పంచకాండముల పుస్తకములుగా ఇశ్రాయేలీల చరిత్రను కలుపుతూ వాటన్నింటి గురించి వివరిస్తూ ఉంది. దేవాది దేవుడు కనాను స్వాస్థముగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు వారు 3 ముఖ్యమైన యుద్ధముల ద్వారా కనాను ప్రదేశంలోనికి ప్రవేశిస్తారు. అదే ఈ యొక్క యెహోషువ గ్రంథంలోని మొత్తంగా ఉన్నటువంటి సారాంశము. యెహోషువ నాయకత్వంలో దాదాపుగా 30 శత్రు సేనలను ఇశ్రాయేలు జయించారు. జయము అనున్నది సైన్యం యొక్క బలము వలన కాదు కానీ దానికి బదులుగా దేవుని మీద వారికి ఉన్నటువంటి విశ్వాసమే విజయము. మనం కూడా ఈరోజు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితంలో మనకి ఏదైనా విజయములు వస్తున్నాయంటే అది కేవలము మన యొక్క సామర్థ్యము కాదు కానీ మనము క్రీస్తునందున్న విశ్వాసము మన విజయములకు దారి తీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యమునకు లోబడట ద్వారా సాధ్యము ప్రతిదీ కూడా, అసాధ్యమైనది ఏమీ లేదు అని ఈ పుస్తకం నిరూపిస్తుంది. దీనివల్ల ధైర్యము, ప్రోత్సాహము, దైవ జ్ఞానము ఇచ్చేటువంటి గ్రంథముగా యెహోషువ గ్రంథము మనకు బైబిల్లో పొందుపరచబడింది. ప్రవక్త అయిన మోషే తర్వాత ఇశ్రాయేలీయులను లీడ్ చేయడానికి దేవాది దేవుడు యెహోషువ గారిని ఎన్నుకున్నారు. ఈ యొక్క గ్రంథమునకు యెహోషువ అనే పేరు పెట్టడం కూడా అదే కారణం, ఆయన లీడర్ కనుక. యెహోషువ పేరుకు హోషేయ అని అర్థం. అది రక్షణ అని మీనింగ్ ఉంటుంది. అయితే యెహోషువ గారికి హోషేయ నుండి యెహోషువగా మోషే గారు పేరు మారుస్తారనమాట. యెహోషువ అనగా యెహోవాయే రక్షణ. ఇదిగో మనకు శిశువు పుట్టి ఉన్నాడు, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని మనకు వాగ్దానం చేయబడినప్పుడు క్రీస్తు ద్వారా ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అలాగే యేసు అను పేరునకు రక్షకుడు అని అర్థం కదా. కాబట్టి యెహోషువ అను మాటకు యేసు అని అర్థము హెబ్రీ భాషలో. మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటాను అంటున్నారు. ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను మోషే ప్రవక్త నడిపించున్నారో 40 సంవత్సరం అరణ్య మార్గమున వారందరూ ఒక్క మాట మీద ఉండుటకు దేవునికి ఎన్నిసార్లు ఎదురిచ్చి వాళ్ళు సనిగి గొనిగినప్పటికీ వారందరి పట్ల చాలా సున్నిత స్వభావము కలిగి దేవునికి నచ్చ చెప్పుకుంటూ, ప్రభువా నీ బిడ్డలు కదా, నీవే కదా వారిని ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, నీ చిత్తమైతే నన్ను నశింపచేయి కానీ వారిని ఏమి చేయొద్దని అనేక సార్లు దేవుని కోపము రగులుకున్నప్పుడు ఇశ్రాయేల్ తరపున ఆయన అడ్డుగా నిలబడతారు. అది దేవునికి ఎంతగానో నచ్చిన విషయం. అందుకే నా ఇల్లంతటిలో మోషే సాత్వికుడు అన్నాడు. నిజానికి మోషే యొక్క గుణం ఏంటండి? ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎవడైనా వస్తే ఒక్క గుద్దుతో చంపేసి మట్లో కప్పెట్టేసేటువంటి గుణం. అంత ఆవేశపరుడు. కానీ దేవాది దేవుని ప్రత్యక్షత పొందుకున్న తర్వాత మోషే గారు ఎటువంటి సాక్ష్యం పొందారో చూశారా దేవుని ద్వారా. అటువంటిగా విధానాన్ని, అటువంటి తోడును, ధైర్యమును, కాపుదలను నీకు కూడా ఇస్తానని
యెహోషువ గారికి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అయితే ఒక కండిషన్ కూడా, అది మొదటి అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని యందు కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. మనకు కూడా ఇప్పుడు ఇదే కండిషన్ అప్లై అన్నమాట. దేవాది దేవుడు మనకు కూడా ఈ విధంగా తోడు నీడగా ఉండి మన జీవితాలు లీడ్ చేయాలంటే ఆయన మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారము జీవించుట, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా ఎన్నిసార్లు పడినా మరలా లేచి వాటి ప్రకారంగా నడవగల శక్తి దేవుడు మనందరికి ఇచ్చేలాగా ఆయన మీద ఆధారపడటమే, ఆయనను ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునడమే. కనుక ఈ యొక్క ఆజ్ఞ మళ్ళీ ఎటు తిరిగి ఏ ఆజ్ఞకు సమానం అవుతుందంటే, మొట్టమొదటిగా దేవుడు సెలవిచ్చినటువంటి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. కనుక మీకు మరి ఒకసారి మీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోండి. ఏ విషయంలో అయినటువంటి మీకు లోటుగా ఉన్నదంటే, ఏ విషయంలో అయినా మీరు వెనకబడిపోతున్నారంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం మీరు కరెక్ట్‌గా నడిచి ఉన్నారా లేదా? లేనకున్నట్లయితే మరలా వివేకమున ఆత్మ చెప్పుచున్న మాటలు చేయగలవారు విని మీ యొక్క ప్రవర్తనను సరిదిద్దుకోనండి. దేవుడి వాక్యం మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింప చేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజుల రాజా, ప్రభువులకు ప్రభువ, నీ కుమారునిగా కుమార్తెగా ఈ లోకంలో జీవించుటకు నేను కనుగొన్న గొప్ప భాగ్యము మీరిచ్చినటువంటి రక్షణీయ ప్రభ. అది కూడా నేను ఏమి వెల చెల్లించకుండానే నాకు ఉచితముగా ఇచ్చారు. ఇంత గొప్ప రక్షణ నేను నిలవబెట్టుకుంటూ ప్రభు మీ యొక్క వాగ్దానములన్నింటినీ స్వతంత్రించుకున్నటకు యోగ్యత గలవాడిని నిలిచి ఉండుటకు మీలో మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రభు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను పేరు పేరున మీ ప్రార్థనలో సమర్పించుకుంటూ వారి జీవితాల్లో ముందుండి మీరే లీడ్ చేయమని, ఎటువంటి ఎండిన నేలలో వారు ప్రయాణిస్తున్న జిగటగల ఊబిలో వారు ఉన్నప్పటికీ వెలుపలికి తీసి సమతల గల భూమిపైన వారిని నిలిపి మీ యొక్క జీవజల నదుల ద్వారా వారిని ఉజ్జీవింపచేయమని, ఫలభరితంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.